అనగనగా విజయనగరం అని ఒక సువిశాల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో రత్నగిరి అని ఒక పల్లెటూరు. ఆ ఊరికి పెద్ద ధర్మరాయుడు. పేరుకే ధర్మరాయుడు, కాని అతనిలో ధర్మం గోరంత కూడా లేదు. ఊరి జనం రెక్కల కష్టాన్ని దోచుకుంటూ కోట్లు గడిస్తున్నాడు. ఆ ఊరిలోనే వీరభద్రుడు అని ఒక యువకుడు ఉన్నాడు. పేదవాడైనా గుండెల్లో నిజాయితీ, చేతుల్లో సత్తువ మెండుగా ఉన్నవాడు. పేదలకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడేవాడు. ఒకరోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ధర్మరాయుడి కుడి భుజం రుద్రయ్య ఒక పేద రైతు గౌరీని నిలదీస్తున్నాడు. ఏమే గౌరీ, నీ పొలంలో పండిన పంటలో సగం ధర్మరాయుడు గారికి కప్పం కట్టాలని నీకు తెలియదా? ఈ రోజుతో గడువు ముగిసింది. ఇంకా ధాన్యం బస్తాలు ఎందుకు పంపలేదు? అయ్యా రుద్రయ్య గారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఈ ఏడాది వానలు సరిగ్గా పడక పంట సగమే చేతికొచ్చింది. ఆ సగంలో సగం మీకు ఇచ్చేస్తే మా కడుపులో ఎలా నిండాలయ్యా? దయచేసి ఒక్కసారికి మినహాయింపు ఇప్పించండి అయ్యా. మినహాయింపులా? నీ కన్నీళ్లకు కరిగిపోవడానికి ధర్మరాయుడు గారి గుండెలు వెన్నతో చేయలేదు, బండరాలతో చేశారు. రేపు ఉదయానికల్లా నీ ఇంటి ముందున్న ఆవునైనా తోలుకుపోతాం, లేదా నీ పొలం కాగితాలైనా లాక్కుంటాం. మర్యాదగా ధాన్యం పంపించో. ఆవులు తీసుకెళ్లిపోతే మేము ఆకలితో చచ్చిపోతామయ్యా. పొలం తీసుకుంటే మేం బికార్లం అయిపోతాం. మీ కాళ్ళు మొక్కుతాను, నా మీద జాలి చూపండి అయ్యా. జాలి దయలాంటి పదాలు మా నిఘంటువులోనే లేవు గౌరీ. రేయ్, వెళ్ళి ఆవుని ఇప్పుడే తోలుకురండి. రుద్రయ్య మనుషులు ఆవును లాక్కెళ్లడానికి వెళుతూ ఉండగా ఒక బలమైన చెయ్యి వారిని అడ్డుకుంది. అతనే వీరభద్రుడు. అతని కళ్లలో నిప్పులు రాలుతున్నాయి. అవును, ముట్టుకుంటే చేతులు నరుకుతాను రుద్రయ్య. మూగజీవిని లాక్కెళ్ళి పేదవాళ్ల ఉసురు పోసుకుంటావా? ఒరే వీరభద్ర, మళ్ళీ వచ్చావా? ధర్మరాయుడు గారి వ్యవహారాల్లో తలదూచవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాన్రా. ఇది నాకు ఈ గౌరికి మధ్య ఉన్న లెక్క. పేదవాడి కడుపు కొట్టే ప్రతి లెక్కలోనూ నా తలకాయ ఉంటుంది రుద్రయ్య. ఈ భూమి గౌరిది, కష్టం గౌరిది, పంట గౌరిది. మధ్యలో మీ దొరగారికి సగం వాటా ఎందుకు ఇవ్వాలి? ఆయన ఏమైనా నాగలి పట్టి దున్నాడా, లేక విత్తనాలు చల్లాడా? వీరభద్రుడు చెప్పింది నిజమే. నా కష్టం నేను అనుభవించకుండా మీకెందుకు ఇవ్వాలి? ఒరే వీరా, ఈ ఊరి భూములన్నీ ధర్మరాయుడు గారివే. ఆయన దయతలిచి వీళ్లకు సాగు చేసుకోవటానికి ఇచ్చాడు. ఆ కృతజ్ఞత ఉండొద్దా? నిన్ను ఇలా వదిలేస్తే ఈ ఊరి జనాలకు లేనిపోని ధైర్యం నూరిపోస్తున్నావు. దొరగారికి తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలరు. ఆ దొరగారిని రమ్మను, నేను సమాధానం చెబుతాను. భూమి దున్నేవాడిదే కాని గట్టు మీద కూర్చొని పెత్తనం చేసేవాడిది కాదు. వెళ్ళి మీ దొరగారికి చెప్పు, వీరభద్రుడు ఈ ఊరి పేదల పక్షాన నిలబడ్డాడని. ఇక మీదట ఒక్క గింజ కూడా అన్యాయంగా కప్పం కట్టేది లేదని. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటావురా వీరభద్ర. ఈ అవమానాన్ని దొరగారు ఊరికే వదలరు. రుద్రయ్య తన మనుషులతో అక్కడ్నుంచి పారిపోతాడు. గౌరీ కృతజ్ఞతగా వీరభద్రుడి వైపు చూస్తుంది. మా ప్రాణాలు నిలబెట్టవు వీరభద్ర. నువ్వు లేకపోతే ఆ రాక్షసులు నా ఇల్లు పీకి పంది చేసేవారు. కాని ఆ ధర్మరాయుడు చాలా క్రూరుడు బాబు. నీకు ఏ అపాయం తలపెడతాడో అని భయంగా ఉంది. భయం వద్దు గౌరక్క, మన భయమే వాళ్ల పెట్టుబడి. మనం ఎదురు తిరిగిన రోజు వాళ్ల సింహాసనాలు కూలిపోతాయి. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. వీరభద్రుడు తన ఇంటికి చేరుకుంటాడు. అతని తల్లి భవానీ కొడుకు చేసిన పని గురించి అప్పటికే విని ఆందోళనగా ఎదురుచూస్తోంది. ఏరా వీరా, మళ్ళీ ఆ ధర్మరాయుడు మనుషులతో గొడవపడ్డావా? మన బతకేదో మనం బతక్క ఊరి గొడవలన్నీ మన నెత్తిని వేసుకోవడం అవసరమట్రా? అమ్మా, అన్యాయం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని బతకడం బతుకు కాదమ్మా. అది పీరుగుతో సమానం. నువ్వే కదా చిన్నప్పటి నుంచి ధర్మం వైపు నిలబడమని నాకు ఎన్నో కథలు చెప్పి పెంచావు. ధర్మం కోసం నిలబడమన్నాను, కానీ రాక్షసులతో ఒంటరిగా పోరాడమనలేదు. ఆ ధర్మరాయుడు ఎంతటి కరుడుగట్టినవాడో నీకు తెలుసు. అతని దగ్గర ధనం ఉంది, అంగబలం ఉంది. మన దగ్గరే ఉందిరా. మన దగ్గర నిజాయితీ ఉందమ్మా. కోట్ల రూపాయలు ఉన్న ఆ కంటి నిండా నిద్రలేని ఆ ధర్మరాయుడు కంటే రోజు కూలీ చేసుకుని గురకపెట్టే నిద్రపోయే మనమే బలవంతులం. నీ మాటలు కోటలు దోడతాయి గాని ఆ దుర్మార్గుడు నీ మీద కక్ష కడితే నేను తట్టుకోలేనురా. నీకేమైనా జరిగితే ఈ తల్లి బతకలేదు. ఏడవకమ్మా, నా ప్రాణానికి ఏ ఢోకా లేదు. ఈ ఊరి జనం నన్ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఆ జనమే నాకు రక్షణ కవచం. ఇదిలా ఉండగా ధర్మరాయుడి బంగ్లాలో వాతావరణం వేడెక్కింది. రుద్రయ్య జరిగిందంతా ధర్మరాయుడికి వివరిస్తాడు. ధర్మరాయుడు కోపంతో ఊగిపోతున్నాడు.
ఎంత ధైర్యం ఆ వీరభద్రుడికి! నా మనుషుల మీదకే చేయి ఎత్తుతాడా? నా శాసనాన్ని ఎదిరిస్తాడా? వాడిని ఇప్పుడే నరికేయాలి. వాడిని నేరుగా ఎదుర్కోవడం కొంచెం కష్టమే దొరగారు. ఊరి జనమంతా వాడి వెనకాల ఉన్నారు. వాడిని పేదల రాజు అని పిలుచుకుంటున్నారు. మనం బలవంతంగా వాడిని ఏమైనా చేస్తే ఊరంతా మన మీద తిరగబడుతుంది. పేదల రాజా? నా రత్నగిరి రాజ్యంలో ఇంకొక రాజు పుట్టకూడదు. వాడిని కత్తితో కాదు రుద్రయ్య, కుట్రతో చంపాలి. వాడి నిజాయితీనే వాడికి ఉరితాడు కావాలి. సరిగ్గా అప్పుడే ధర్మరాయుడు కూతురు మల్లిక అక్కడికొస్తుంది. ఆమె చాలా సున్నిత మనస్కురాలు, న్యాయం పక్షాన నిలబడే గుణం కలది. నాన్నగారు, నేనిదెంత వింటున్నాను. వీరభద్రుడు చేసిన దాంట్లో తప్పేముంది? పండించిన పంటలో సగం మనం లాక్కోవడం ఎంతవరకు న్యాయం? అతను పేదల కోసం అడిగాడు, అంతే కదా? మల్లిక, నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు. రాజ్య పాలనలో నీతులు ధర్మాలు వెతికితే అధికారం నిలబడదు. భయం ఉన్న చోటే భక్తి ఉంటుంది. భయపెట్టి సంపాదించే భక్తి ఎక్కువ కాలం నిలబడదు నాన్నగారు. గౌరీ లాంటి బీదవాళ్ల ఉసురు మనకు తగులుతుంది. దయచేసి ఆ వీరభద్రుడికి ఎలాంటి హాని తలపెట్టకండి. అతను చాలా మంచివాడు. అమ్మా మల్లిక, నువ్వు పసిదానివి, నీకు లోకం తెలియదు. వాడు మన పునాదులు కదిలిస్తున్నాడు. వాడిని వదిలేస్తే రేపు నీ తండ్రి గారిని ఈ బంగ్లా నుంచి గెంటేసి ఊరి జనం రాజ్యమెలుతారు. హోరి జనం కన్నీరు పెడుతుంటే మనం బంగ్లాలో ఉండి ఏం లాభం రుద్రయ్య? నాన్నగారు, నా మాట వినండి. ఈ అన్యాయాలు ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను గదిలో బంధిస్తాను మల్లిక. ఆడపిల్లవి, నీకు పెళ్లి చేస్తే అత్తారింటికి వెళతావు. నా వ్యవహారాల్లో తలదూర్చకు. రుద్రయ్య, నువ్వు నేను చెప్పిన పథకం సిద్ధం చెయ్యి. ఆ సాయంత్రం ఊరి చివర ఉన్న పొలాల దగ్గర శంకరయ్య అనే ముసలి రైతు ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. వీరభద్రుడు అటుగా వెళుతూ శంకరయ్యను చూసి ఆగుతాడు. ఏంటయ్యా శంకరయ్య, ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? ఏముంది నాయనా, నా బతుకు బజార్న పడింది. ఆ ధర్మారాయుడు పన్నిన కుట్రకు నాకున్న 2 ఎకరాల పొలం కాస్త అతని వశమైపోయింది. నేను పెట్టిన అప్పుకు వడ్డీ మీద వడ్డీ వేసి అసలు కంటే 4 రెట్లు పెంచేసి నా భూమి లాక్కున్నాడు. మళ్ళీ ఆ ధర్మారాయుడేనా? అసలు ఆ దస్తావేజులు ఎలా సంతకం చేయించుకున్నాడు? నాకు చదువు రాదు కదా నాయనా. వడ్డీ తీరిపోయింది. రసీదు మీద సంతకం పెట్టు అని అబద్ధం చెప్పి భూమి రాసిచ్చినట్లు పత్రాల మీద వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ రోజు పొలంలోకి వెళితే ఇది నా భూమి, నువ్వు రావద్దు అని వాడి మనుషుల చేత నన్ను గెంటించేశాడు. శంకరయ్య, నువ్వు కన్నీళ్లు తుడవవయ్యా. ఆ భూమి నీది. నీ రక్తమాంసాలు ధారపోసి దున్నిన భూమి అది. ఆ భూమిని నీకు తిరిగి ఇప్పించే బాధ్యత నాది. వద్దు నాయన, వాళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్లతో పెట్టుకుంటే ప్రాణాలకై ప్రమాదం. నేను చావడానికైనా సిద్ధమే కాని నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. నువ్వు ఈ ఊరికి చాలా అవసరం. ఈ ఊరికి అవసరం నా ప్రాణం కాదు, న్యాయం. రేపు రచ్చబండ దగ్గర పంచాయితీ పెడతా. ఆ పత్రాలు ఎలా మారాయో, ఆ ధర్మారాయుడు బండారం ఎలా బయటపడుతుందో నేను చూస్తాను. చీకటి పడుతుంది. గుడి దగ్గర వీరభద్రుడు ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ముఖానికి ముసుగు వేసుకుని మల్లిక అక్కడికొస్తుంది. వీరభద్ర, వీరభద్ర, ఇక్కడున్నావా? ఎవరది? మల్లిక, నువ్వేంటి ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు? ఎవరైనా చూస్తే నీకు నాకు ఇద్దరికీ ప్రమాదం. ప్రమాదం నా వల్ల కాదు వీరభద్ర, మా నాన్న వల్ల రాబోతుంది. నిన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆయన భయంకరమైన కుట్ర పన్నుతున్నాడు. ఆ విషయం నాకు తెలుసు మల్లిక. ఆయన చేసే కుట్రలకు నేను భయపడేవాడిని కాదు. కాని ఒక తండ్రి చేసే తప్పులకు కూతురువైన నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? మా నాన్న చేసేది అన్యాయమని నాకు తెలుసు. నువ్వు పేదల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నావని తెలుసు. నిన్ను కాపాడ్డం నా బాధ్యతగా భావించాను. రేపు రెచ్చబండ దగ్గర నిన్ను దొంగగా నిలబెట్టడానికి మా నాన్న సిద్ధమయ్యాడు. దొంగగానా? నేను దొంగతనం చేశానని ఆరోపిస్తాడా? దేని దొంగిలించానని? ఊరి ఖజానా పెట్టెను, ఆ పెట్టెను మా నాన్నే దాచేసి ఆ నెపాన్ని నీ మీద నెట్టాలని రుద్రయ్యతో కలిసి పథకం వేశాడు. వాళ్ళు రేపు నీ ఇంట్లో తనిఖీ చేస్తారు. అప్పటికీ వాళ్ళ మనుషులు ఆ పెట్టెను నీ పెరట్లో పాతిపెట్టుంటారు. ఎంతటి నీచానికి దిగజారాడు! సరే మల్లిక, ఈ విషయం నాకు ముందే చెప్పి చాలా పెద్ద సహాయం చేశావు. ఈ కుట్రను ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఏ అపాయం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వీరభద్ర. జాగ్రత్త. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర జనమంతా గుమిగూడారు. వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ధర్మరాయుడు గంభీరంగా కుర్చీలో కూర్చొనున్నాడు. పక్కనే రుద్రయ్య నిలబడున్నాడు. ఊరి జనం మధ్యలో ఒక గుర్తు తెలియని బాటసారి
ఆయనే మారువేషంలో ఉన్న మహారాజు విక్రమసింహుడు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఊరి ప్రజలారా, మన రత్నగిరి గ్రామ పంచాయతీ ఖజానా నిన్న రాత్రి చోరీకి గురైంది. మన ఊరి గుడి నిర్మాణం కోసం దాచిన ₹1,00,000 సొమ్ము అపహరణకు గురైంది. అయ్యో, గుడి సొమ్మును దొంగలించిన ఆ పాపాత్ముడు ఎవరు దొరగారు? ఆ పాపాత్ముడు ఎక్కడో లేడు, మీ మధ్యనే ఉన్నాడు. పేదల రాజు అని మీరు నెత్తిన పెట్టుకునే ఆ వీరభద్రుడే ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు. అబద్ధం చెప్పడానికైనా కాస్త బుర్రుండాలి రుద్రయ్య. గుడి సొమ్మును ముట్టుకునేంత నీచమైన బుద్ధి నాకు లేదు. ఈ ఊరి జనానికి నా నిజాయితీ ఏంటో తెలుసు. మాటలతో మాయ చేయక వీరభద్ర, నీ నిజాయితీకి నిదర్శనం ఏముంది? నువ్వు రాత్రి ఊరి శివారలో అనుమానాస్పదంగా తిరగడం మా మనుషులు చూశారు. నీ ఇల్లు తనిఖీ చేస్తే నిజం బయటపడుతుంది. నా ఇల్లు తనిఖీ చేసుకోవచ్చు దొరగారు, కానీ నా ఇంట్లో ఆ పెట్టె దొరకకపోతే మీ బంగ్లాను కూడా తనిఖీ చేసే హక్కు ఈ ఊరి జనానికి మీరు ఇవ్వాలి. మరి ఒప్పుకుంటారా? నా బంగ్లాను తనిఖీ చేయడమా? ఎంత పొగరు నీకు! నేనేదో ధర్మం కోసం నిలబడితే నా మీదే నెపం వేస్తావా? అప్పుడే ఆ గుర్తు తెలియని బాటసారి మహారాజు ముందుకొస్తాడు. అయ్యా దొరగారు, నన్ను క్షమించాలి. నేనొక బాటసారిని. ఈ యువకుడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. అనుమానం వచ్చినప్పుడు ఎవరి ఇంటినైనా వెతకచ్చు. అది రాజధర్మం. ఏయ్, ఎవర్రా నువ్వు? మా ఊరి వ్యవహారాల్లో మధ్యలో దూరుతున్నావు. ఇది దొరగారి సభ. ఇక్కడ ఆయన మాటే శాసనం. నేను ఎవరినైనా న్యాయం ఎప్పుడూ ఒకటే చెబుతుంది. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు ఆరోపించినవాడు కూడా పరిశీలనకు సిద్ధంగా ఉండాలి. వీరభద్రుడి ఇల్లు వెతకండి. అందులో దొరకకపోతే దొరగారి బంగ్లా వెతకండి. అవును దొరగారు, ఈ బాటసారి చెప్పినదే న్యాయం. ముందు వీరభద్రుడి ఇల్లు వెతుకుదాం, ఆ తర్వాత మీ బంగ్లా వెతుకుదాం. ధర్మరాయుడు కంగు తింటాడు. తాను వీరభద్రుడి పెరట్లో పాతిపెట్టించిన పెట్టెను రాత్రి వీరభద్రుడు మల్లిక సహాయంతో తీసి తిరిగి ధర్మరాయుడు బంగ్లాలోని రహస్యంగా దాచాడని అతనికి తెలీదు. సరే సరే, ముందు వాడి ఇల్లే వెతకండి. ఒరేయ్, ఖచ్చితంగా ఆ పెట్టెవాడి పెరట్లోనే ఉంది కదా. 100కి 100 దొరగారు. స్వయంగా నేనే పాతేసి వచ్చాను. వాడు అడ్డంగా దొరికిపోవడం ఖాయం. అందరూ వీరభద్రుడి ఇంటికి వెళ్తారు. పెరటిని తవ్వి చూస్తారు. అక్కడ ఎలాంటి పెట్టె దొరకదు. రుద్రయ్య ముఖం పాలిపోతుంది. ధర్మరాయుడికి చెమటలు పడతాయి. ఏమైంది రుద్రయ్య? నీ పథకం పారలేదా? నా ఇంట్లో పెట్టలేదని తేలిపోయింది. ఇప్పుడు దొరగారి బంగ్లాకు వెళ్దాం పదండి. నా బంగ్లాని వెతకడానికి వీల్లేదు. నేను ఈ ఊరికి పెద్దను. నన్ను అవమానిస్తారా? మీరు పెద్దవారైతే న్యాయానికి అతీతులు కారు కదా అయ్యా. అందరూ పదండి, ఆయన బంగ్లాని వెతుకుదాం. జనమంతా ధర్మరాయుడి బంగ్లాకి చేరుకుంటారు. వీరభద్రుడు నేరుగా వెళ్లి పశువుల పాక కింద తవ్వి ఆ ఖజానా పెట్టెను బయటకు తీస్తాడు. జనమంతా ఆశ్చర్యపోతారు. చూశారా ఊరి జనులారా? గుడి సొమ్మును కాజేసిన అసలు దొంగెవరు? పేదల రక్తాన్ని తాగడమే కాకుండా ఇప్పుడు దేవుడి సొమ్మును కూడా దిగమింగాలని చూశాడు. ఈ నెపాన్ని నా మీద వేసి నన్ను ఊరు నుంచి గెంటేయాలని కుట్ర పన్నాడు. అది అబద్ధం, అబద్ధం అది. ఇదంతా ఈ వీరభద్రుడి కుట్ర. ఆ పెట్టెను వాడే తెచ్చి ఇక్కడ పాతిపెట్టాడు. నేను నిర్దోషిని. ఆపండి దొరగారు, ఇక మీ నాటకాలు సాగవు. నిన్న నా ప్రాణాల మీదకొచ్చారు. నా అవును లాక్కోవాలని చూశారు. మీ నిజస్వరూపం ఈ ఊరంతటికీ తెలుసు. అవును దొరగారు, అబద్ధపు కాగితాలు సృష్టించి నా భూమిని లాక్కున్నారు. మీరు పెద్దలు కాదు, పెద్ద రాక్షసులు. రుద్రయ్య, ఈ ఊరి జనం నా మీదే తిరగబడుతున్నారు. అందరినీ కొట్టి చంపండి. ఈ వీరభద్రుడి తల నరకండి. రుద్రయ్య తన మనుషులు తీసుకుని వీరభద్రుడి మీదకు దాడికి దిగుతాడు. వీరభద్రుడు శివంగిలాగా వారిని ఎదుర్కొంటాడు. రుద్రయ్యను ఒకే దెబ్బకు కింద పడేస్తాడు. వాళ్ళందరూ పారిపోతారు. కత్తిపట్టి ఎదురించడం నాకు చేతకాక కాదు ధర్మారాయుడా. నా ఊరి జనం ప్రశాంతత కోసం ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. కానీ నీ అహంకారం అద్దులు దాటింది. నీ న్యాయం పెద్దలకు మాత్రమే చట్టంగా మారింది. ఇప్పుడే ఈ రచ్చబండ మీద నీకు శిక్ష పడాలి. అప్పుడే మల్లిక బయటకొస్తుంది. ఆమె చేతిలో శంకరయ్య పొలం పత్రాలు ఉన్నాయి. ఇవిగో వీరభద్ర, శంకరయ్య తాత భూమి పత్రాలు. మా నాన్న అన్యాయంగా లాక్కున్న దస్తావేజులివి. నాన్నగారు, మీ పాపం పండింది. మీ కూతురిగా నేను తలదించుకుంటున్నాను. మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ఛీ, ద్రోహి! కన్న తండ్రినే వెన్నుపోటు పొడుస్తావా? నువ్వు నా కూతురివి కాదు. ఆగండి. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందే.
అది ఏ స్థాయి వాడైనా సరే. ఎవడ్రా నువ్వు మధ్యలో వచ్చి తీర్పులు చెబుతున్నావు? నా రాజ్యంలో నాదే తీర్పు. ఇది నీ రాజ్యం కాదు ధర్మారాయుడు, ఇది నా విజయనగర సామ్రాజ్యం. ముసుగు తొలగించగానే జనమంతా ఆశ్చర్యంతో మోకరిల్లుతారు. అతను మరెవరో కాదు, విజయనగర మహారాజు విక్రమసింహుడు. ధర్మరాయుడు భయంతో వణికిపోతూ మోకాళ్ల మీద పడతాడు. రాజ్య పర్యటనలో భాగంగా మారువేషంలో తిరుగుతూ మీ రత్నగిరి చేరుకున్నాను. ఇన్ని రోజులుగా నువ్వు చేస్తున్న అకృత్యాలను, పేదల మీద నీ దౌర్జన్యాన్ని నా కళ్ళారా చూశాను. అధికారం ఇస్తే ప్రజలకు కంటికి రెప్పలా కాపాడతావనుకుంటే కసాయివాడిలా మారావా? క్షమించండి మహాప్రభు, అజ్ఞానంతో తప్పు చేశాను. నన్ను కరుణించండి. నా ఆస్తిపాస్తులన్నీ ఈ ఊరికే రాసిస్తాను. ప్రాణభిక్ష పెట్టండి ప్రభు. ప్రాణభిక్ష దేవుడు పెడతాడు, కాని మహారాజుగా నా కర్తవ్యం శిక్ష విధించడం మాత్రమే. పేదల రక్తాన్ని పీల్చిన నీకు ఈ సమాజంలో బతికే హక్కు లేదు. సైనికులారా, ఈ ధర్మారాయుడిని, వీడి అనుచరుడు రుద్రయ్యను బంధించి కారాగారంలో వేయండి. వీడి ఆస్తులన్నింటినీ జప్తు చేసి ఇన్నాళ్లు వీడు ఎవరినైతే మోసం చేశాడో ఆ బాధితులకు తిరిగి పంచండి. చిత్తం మహాప్రభు. ధర్మరాయుడిని రుద్రయ్యను బంధించి తీసుకెళ్తారు. వీరభద్ర, నీ నిజాయితీ, ధైర్యం నన్ను మెప్పించాయి. ప్రాణాలకు తెగించి పేదల కోసం పోరాడావు. ధర్మం వైపు నిలబడిన నీకు ఈ మహారాజు సత్కారం చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు నుండి రత్నగిరి గ్రామానికి నిన్ను పెద్దగా నియమిస్తున్నాను. నువ్వు పేదల రాజుగా పిలువబడుతున్నావు. ఇకపై ఈ ఊరి బాధ్యత నీదే. మీ కరుణకు ధన్యుడను మహాప్రభు. కాని నాకు ఏ అధికారమూ వద్దు. ఈ జనంతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సాధారణంగా బతకడమే నాకు ఇష్టం. అధికారం మనిషిని మారుస్తుందేమోనని నా భయం. అధికారం నీతిమంతుడి చేతిలో ఉంటే అది ఆయుధంలా మారుతుంది. దుర్మార్గుడి చేతిలో ఉంటే ఆటంకంలా మారుతుంది. నీలాంటి వాళ్లు నాయకత్వం వహించకపోతే సమాజంలో ధర్మారాయుడు లాంటి వాళ్లు మళ్లీ పుడతారు. ఇది నా ఆజ్ఞ వీరభద్ర, స్వీకరించు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను మహాప్రభు. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ రత్నగిరి ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాను. అమ్మా మల్లిక, తండ్రి తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడిన నీ సాహసం చాలా గొప్పది. నీకు ఏ కష్టం వచ్చినా విజయనగర సామ్రాజ్యం అండగా ఉంటుంది. ధన్యురాలిని మహాప్రభు. న్యాయం గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బతుకుల్లో వెలుగులు నింపారు మహాప్రభు. మా వీరభద్రుడు ఇప్పుడు మాకు నిజమైన నాయకుడయ్యాడు. నా భూమి నాకు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. మహారాజు గారికి, వీరభద్రుడికి వేల వేల నమస్కారాలు. ఈరోజు నా కొడుకు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నా జన్మ ధన్యమైంది. ఆ ఊరి జనమంతా ఆనందోత్సాహాలతో మహారాజుకి జై, పేదల రాజు వీరభద్రుడికి జై అంటూ నినాదాలు చేస్తారు. ధర్మరాయుడి అహంకారం అణిగిపోయి పేదల పక్షాన నిలబడిన వీరభద్రుడి న్యాయం గెలిచింది. అహంకారం ఎప్పటికైనా పతనమవుతుందని, నిజాయితీ ఎప్పటికైనా సింహాసనం ఎక్కుతుందని ఈ కథ ద్వారా తెలుస్తోంది. పెద్దల న్యాయం కాకుండా పేదల న్యాయమే అసలైన న్యాయంగా నిలిచిపోయింది. మీ ఊర్లో కూడా ఇలా పేదల కోసం నిలబడే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు. మండుటెండ అనంతపురం పల్లెటూరి సంతలో ఎక్కడలేని కోలాహలం. 6 నెలలు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన మామిడి పండ్ల బండి పక్కన ఆశగా నిలబడ్డాడు పేదరైతు రంగయ్య. ఆ ఊరి దళారి భద్రయ్య ఆ పండ్లను ఒకసారి చేత్తో పట్టుకొని కింద పడేసి ఎగతాళిగా నవ్వుతూ రంగయ్య వైపు చూశాడు. అయ్యా భద్రయ్య గారు, దయచేసి అలా పండ్లను నేలకేసి కొట్టకండి దొర. ఈ ఏడు మామిడి పంట అద్భుతంగా వచ్చింది. కాయలన్నీ బంగారంలాగా మెరిసిపోతున్నాయి. నా అప్పులు తీరాలంటే ఈ పంటకు మీరే సరైన ధర కట్టాలి దొర. ఏమి పంటరా రంగయ్య ఇది? పండ్లన్నీ ఎండిపోయినట్లు చిన్నవిగా ఉన్నాయి. పట్నంలో కోటీశ్వరులు తినే పండ్ల ఇవి. నువ్వు ఎంతో దూరం నుంచి బండి కట్టుకుని మోసుకొచ్చావు కాబట్టి జాలిపడి ఆ 10 బుట్టలకు కలిపి ఒక 100 రూపాయలు ఇస్తాను. కావాలంటే తీసుకో, లేదా ఆ చెట్ల కిందనే కుల్లబెట్టుకో. అయ్యో, 100 రూపాయలా దొర? నేను కొన్న ఎరువులకు పెట్టిన పెట్టుబడికి 600 అయిందయ్యా. 6 నెలలు మట్టిలో పడి అహర్నిశలు కష్టపడి నా శ్రమకు 100 రూపాయలిస్తే నేను అప్పులు ఎలా తీర్చాలయ్యా? నా పెళ్ళాం పిల్లలకు గంజినీళ్లు ఎలా తాగించాలి దొర? నా కడుపు కొట్టకండి, కనీసం 500 ఇవ్వండి దొర. రేయ్, నీ కన్నీళ్లు చూసి కరిగిపోవడానికి నేనేమైనా దానకన్నున్నా? నేను వ్యాపారిని. నీకు ఇష్టముంటే ఆ 100 తీసుకుని పండ్లు ఇక్కడ వదిలే. పట్నానికి తీసుకువెళ్లి అమ్ముకునే సత్తా, తెలివి నీకున్నాయా? అక్కడ ఎవరైనా నిన్ను రానిస్తారా?
నేను అమ్మి పెడితేనే నీకు ఆ మాత్రమైనా వస్తుంది. తీసుకుంటే తీసుకో, లేకపోతే నీ పంటను మురుగు కాలువలో పారబోసుకో. రంగయ్య వెక్కి వెక్కి ఏడుస్తూ వేరే దారి లేక ఆ పంటను అక్కడే వదిలేసి ఆ 100 రూపాయలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో అరుగుమీద కూర్చొని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన కూతురు మల్లీశ్వరి తండ్రిని చూసి పరుగున వస్తుంది. నాన్నా, ఎందుకేడుస్తున్నావు నాన్నా? పంట బాగా పండిందని పొద్దునే ఎంతో సంబరంగా వెళ్ళావు కదా, ఏమైంది నాన్నా? ఆ దళారి భద్రయ్య ఏమైనా అన్నాడా? మన బతుకులు ఇంతే తల్లి. రైతు అనేవాడు రోజంతా మట్టిలో పడి కష్టపడతాడు. కాని ఆ మట్టి నుంచి వచ్చిన లక్ష్మి మాత్రం ఆ దళారి భద్రయ్య ఇంటికి వెళ్తుంది తల్లి. నేను పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఈ వ్యవసాయం వల్ల మనకు లాభం లేదు. అప్పుల వాళ్ళు రేపు మన ఇంటి మీద పడతారు. రేపటి నుంచి ఈ పొలం వదిలేసి పట్నానికి వెళ్లి ఎవరి ఇంట్లోనూ కూలిపని చేసుకుంటాను తల్లి. నా వల్ల కాదు, నేను ఓడిపోయాను. నాన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మట్టిని నమ్ముకున్న రైతు ఎప్పటికీ ఓడిపోడు నాన్నా. నువ్వు ఓడిపోలేదు. ఆ దళారి నిన్ను మోసం చేశాడు. మనం ఎవరి ఇంట్లో కూలి పని చేయాల్సిన అవసరం లేదు. మనం పండించిన పంటను మనమే అమ్ముకుందాం నాన్నా. వాడి కాలు ఎందుకు పట్టుకోవాలి? పిచ్చి తల్లి, పట్నంలో పెద్ద పెద్ద వ్యాపారులు ఉంటారు. వాళ్ళు నాలాంటి కడిక పేదవాడిని లోపలికి కూడా రానియరు. ఆ భద్రయ్యకు ఉన్న తెలివితేటలు, మాటల గారడి మనకు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు బతువు తెరువు తెలియదమ్మా. తెలివి అనేది ఎవరి సొత్తు కాదు నాన్నా. ఆ భద్రయ్యకు తెలిసింది ఒక్కటే, రైతు దగ్గర తక్కువ కొనడం, పట్నంలో ఎక్కువగా అమ్మడం. వాడు చేసేది వ్యాపారం, మనం చేసేది వ్యవసాయం. కాని ఇప్పుడు మనం కూడా వ్యాపారం చేద్దాం నాన్నా. వ్యాపారమా? నేనా? నాకు నాగలి పట్టడమే తెలుసు తల్లి. వ్యాపారం ఎలా చేస్తాను? త్రాసు పట్టుకుని తూకం వేయడం, లాభాలు లెక్కలేసుకోవడం నాకు రాదమ్మా. నాకు ఆ ప్రపంచమే తెలీదు. నాన్నా, నువ్వు మామిడి పండ్లు అమ్మితే ఎంత వచ్చింది? 10 బుట్టలకు 100 రూపాయలు. కాని అదే మామిడి పండ్లను అమ్మ నాకు నేర్పించిన చేతి వంటతో ఆవకాయగా మార్చి అమ్మితే 1 బుట్టకే 1000 రూపాయలు వస్తాయి నాన్నా. మట్టి నుంచి తీసింది తీసినట్లు అమ్మితే లాభం రాదు నాన్నా. దానికి మన కష్టాన్ని జోడించి ఒక కొత్త రూపం ఇస్తే అదే వ్యాపారం. మన వ్యవసాయానికి నా చేతి రుచి తోడైతే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఒసై పిచ్చి తల్లి, ఆవకాయ పెట్టడం నీకు బాగా వచ్చు. ఊళ్ళో అందరూ నీ చేతి రుచిని మెచ్చుకుంటారు. కాని ఆ పచ్చడిని పట్నం తీసుకువెళ్లి ఎవరికి అమ్ముతాం? ఎవరు కొంటారు మనలాంటి పెదవాళ్ల దగ్గర? నువ్వు నా వెంట రా నాన్న, చాలు. ధైర్యం తెచ్చుకో. ఈ రోజు నుంచి నీ పంట ఆ భద్రయ్యకు 1 పండు కూడా ఇవ్వద్దు. చెట్టుకున్న మిగతా కాయలన్నీ కోసుకురా. మన ఇంట్లో ఉన్న పసుపు, ఉప్పు, కారం కలిపి అద్భుతమైన ఆవకాయ పెడదాం. దాన్ని తీసుకొని నేరుగా పట్నం వెళ్దాం. మిగతాది నేను చూసుకుంటాను. మల్లీశ్వరి మాటలకు రంగయ్యకు కొద్దిగా ధైర్యం వస్తుంది. వారం రోజుల పాటు తండ్రి కూతుళ్లు ఇద్దరూ కలిసి పొలంలో పండిన మామిడి పండ్లతో స్వచ్ఛమైన రుచికరమైన ఆవకాయ తయారు చేస్తారు. బాగా కడిగిన జాడీలలో నింపుతారు. ఒక చిన్న ఎద్దుల బండి మాట్లాడుకుని పట్నం తీసుకువెళతారు. పట్నంలో ధర్మారావు అనే ఒక పెద్ద వ్యాపారి ఉంటాడు. ఆయన నగరంలో ఉన్న పెద్ద పెద్ద భోజనశాలలకు సరుకులు సరఫరా చేస్తూ ఉంటాడు. మల్లీశ్వరి తన తండ్రిని తీసుకొని సూటిగా ధర్మారావు కర్మాగారం దగ్గరకు వెళుతుంది. ఏయ్, ఎక్కడికెళ్తున్నారు? లోపలికి అనుమతి లేదు. ఇది పెద్ద వ్యాపారుల కర్మాగారం. మీరు మట్టి బట్టలతో లోపలికి వెళ్లకూడదు. ఎవరినడిగెళ్తున్నారు? అయ్యా, మేము అనంతపురం పల్లెటూరు నుంచి వచ్చాము. మా తండ్రిగారు పండించిన కాయలతో నేను చేసిన ఆవకాయ రుచి చూస్తే మీ దొరగారు భోజనశాలకు జనాలు పిచ్చోల్లా వస్తారు. మా దగ్గర ఎంతో స్వచ్ఛమైన సరుకు ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి మీ దొరగారికి చెప్పండి. మేము ఇక్కడే నిలబడతాం. కాపలాదారుడు వెళ్లి ధర్మారావుకు చెబుతాడు. ధర్మారావు బయటకు వస్తాడు. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యాపారి. పల్లెటూరి రైతులను చూసి కాస్త ఆశ్చర్యపోతాడు. ఏమిటయ్యా రైతా, మామిడి పండ్లు అమ్ముకోవడం రాని నువ్వు ఏకంగా ఆవకాయ తీసుకునే వచ్చావా? ఈ పట్నంలో ఎన్నో పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. యంత్రాలతో పచ్చళ్ళు తయారు చేసేవాళ్లు ఉన్నారు. వాళ్ల ముందు నీ పల్లెటూరి ఆవకాయ రుచి ఎందుకు పనికొస్తుంది చెప్పు? నమస్కారమయ్యా. పట్నంలో యంత్రాలతో తయారు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాని వాళ్ళు పచ్చికాయల కోసం దళారుల మీద ఆధారపడతారు. కాని మా తండ్రి తన చేతులతో మట్టిని దున్ని నీళ్లు పోసి ప్రాణం పెట్టి పండించిన స్వచ్ఛమైన కాయలివి. ఇందులో ఎలాంటి కల్తీ లేదు. ఇది ఒక రైతు గుండెల్లో నుంచి వచ్చిన స్వచ్ఛమైన పంటకు ఒక ఆడపిల్ల కష్టం తోడై వచ్చిన పచ్చడి. ఒక్కసారి రుచి చూడండి దొరా.
ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి. మల్లీశ్వరి మాటలకు ధర్మారావు ఆశ్చర్యపోతాడు. ఒక సామాన్య రైతు కూతురు ఇంత గట్టిగా, ఇంత నిశ్చయంగా, నమ్మకంతో మాట్లాడడం ఆయన ఎప్పుడూ చూడలేదు. మెల్లగా జాడీ మూత తీసి ఒక ముద్ద రుచి చూస్తాడు. ఆ రుచికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆహా, ఏమి రుచి తల్లి! నా చిన్నతనంలో నా తల్లి తన చేతులతో కలిపి పెట్టిన ఆవకాయ రుచి నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇందులో స్వచ్ఛత ఉంది, ప్రేమ ఉంది. యంత్రాలు కారాన్ని కలపగలవు కాని ఈ కమ్మదనాన్ని తీసుకురాలేవు. రంగయ్య, నీ కూతురు అమూల్యమైన తెలివితేటలు కలిగిన పిల్ల. ఈ పచ్చడి జాడీలన్నింటికీ నీకు ఎంత కావాలయ్యా? దొరా, ఆ దళారి భద్రయ్య నాకు 10 బుట్టల కాయలకు 100 రూపాయలిచ్చాడు దొరా. మీరు దయచేసి ఒక 500 ఇస్తే చాలు దొరా. నా తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. నా అప్పులు తీరిపోతాయి. రంగయ్య, నువ్వింకా అమాయకపు రైతులాగానే ఆలోచిస్తున్నావు. నీ కూతురు చేసింది గొప్ప వ్యాపారం. దీని విలువ 500 కాదు, 5,000 రూపాయలు. ఈ రోజు నుంచి నా భోజనశాలలన్నింటికీ మీరే ఆవకాయను పంపాలి. ఇదిగో, ఇది మీ మొదటి వ్యాపారానికి నేను ఇస్తున్న ముందస్తు డబ్బు. ధర్మారావు 5,000 రూపాయలు రంగయ్య చేతిలో పెడతాడు. రంగయ్యకు కళ్ల వెంబడి నీళ్లు వస్తాయి. 100 రూపాయలకు వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి 5,000 చూసి గుండెలు ఉబ్బిపోతాయి. తన కూతురు మల్లీశ్వరిని గట్టిగా హత్తుకుని ఆనంద భాష్పాలు రాలుస్తాడు. తల్లి, నువ్వు నా కూతురివి కావమ్మా. నా పాలిట సంజీవినివి. నా కష్టానికి వెలకట్టావు తల్లి. నువ్వు చెప్పింది నిజమే. రైతు మట్టిని నమ్మాలి, దానికి తెలివి జోడించి వ్యాపారం చెయ్యాలి. ఈ రోజు నా కళ్ళు తెరిపించావు తల్లి. ఇది మొదలు మాత్రమే నాన్నా. ఈ డబ్బుతో మనం ఇంకా మంచి ఎరువులు కొనుక్కుందాం. మన ఊర్లో ఉన్న మిగతా రైతులను కూడా మనతో కలుపుకుందాం. ఆ దళారి భద్రయ్యతో పని లేకుండా ఊరు రైతులందరూ పంటను మనమే తీసుకుని దానికి కొత్త రూపం పెట్టి పట్నానికి అమ్ముదాం. అప్పుడు మన ఊర్లో రైతులు ఎవ్వడూ కన్నీరు కార్చడు నాన్నా. అలా మల్లీశ్వరి అపారమైన తెలివితో, రంగయ్య నిరంతర తాపత్రయంతో అనంతపురం రూపురేఖలు మారిపోతాయి. రంగయ్య ఊరిలోనే ఒక చిన్న కర్మాగారం పెడతాడు. ఊరిలో ఉన్న రైతులంతా ఆ దళారి భద్రయ్యకు తమ పంటను ఇవ్వకుండా రంగయ్యకే ఇస్తారు. రంగయ్య వాళ్లకు ఖచ్చితమైన గొప్ప ధరను ఇస్తాడు. ఒక 5 ఏళ్లు గడుస్తాయి. రంగయ్య ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన ఇంటికి 10 బండ్లు నిత్యం వస్తూ ఉంటాయి. 100 మందికి పైగా ఆయన కర్మాగారంలో పనిచేస్తూ ఉంటారు. ఊళ్ళో రైతులందరూ ఆనందంగా ఉంటారు. ఒకరోజు రంగయ్య తన కార్యాలయంలో కూర్చొని లెక్కలు చూస్తూ ఉండగా బయట నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది. బయటకు వెళ్లి చూస్తే ఒకప్పుడు రంగయ్య కడుపు కొట్టిన ఆ దళారి భద్రయ్య చిరిగిపోయిన బట్టలతో తలదించుకొని నిలబడి ఉంటాడు. రైతులు ఎవరూ అతనికి సరుకు ఇవ్వకపోవడంతో భద్రయ్య వ్యాపారం పూర్తిగా నాశనమైపోయి ఆస్తులు అమ్ముకొని బిచ్చగాడిలా మారిపోతాడు. అయ్యా రంగయ్య గారు, నన్ను క్షమించండి అయ్యా. ఒకప్పుడు నేను మీతో ఇంతే ఇస్తాను, తీసుకుంటే తీసుకో, లేకపోతే పారేసుకో అని ఎంతో అహంకారంతో మాట్లాడాను. ఈ రోజు నాకు కడుపుకు పట్టడన్నం పెట్టడానికి ఎవరూ లేరయ్యా. నా పెళ్ళాం పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. మీ కర్మాగారంలో ఏదైనా చిన్న కూలి పని ఇవ్వండి రంగయ్య గారు. జీవితాంతం మీ బానిసలా బతుకుతాను. భద్రయ్య, ఒక రైతు కన్నీరు పెడితే ఆ భూమిలో పంట కూడా పండదు అని నీకు ఆ రోజు తెలియలేదు. నువ్వు ఏ కష్టం పడకుండా మా రక్తాన్ని తాగి బతకాలని చూశావు. కాని నా కూతురు మల్లీశ్వరి నాకు మట్టిని నమ్మడమే కాదు, మా కష్టాన్ని ఎలా అమ్ముకోవాలో, నిజమైన వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్పించింది. నీ ద్రోహమే మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది. భద్రయ్య గారు, రైతు ఎప్పటికీ ఈ ప్రపంచానికి అన్నం పెట్టే దేవుడు. ఆయనను బిచ్చగాడిని చేయాలని చూస్తే ఆ పాప మిమ్మల్ని ఎలాంటి స్థితికి తెచ్చిందో చూశారా? కాని మా తండ్రి రైతు. ఆయన మనసు చాలా స్వచ్ఛమైనది. మట్టిని ప్రేమించే రైతు ఎవరి ఆకలిని చూసి ఆనందించడు, పగ తీర్చుకోవాలని అనుకోడు. అవును భద్రయ్య, నువ్వు మమ్మల్ని ఘోరంగా మోసం చేశావు, కాని నేను నిన్ను అవమానించను. రేపటి నుంచి నా కర్మాగారంలో లెక్కలు రాసుకునే పని తీసుకో. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ రైతుతో ఎప్పుడూ మర్యాదగా మాట్లాడాలి. వాడి కష్టానికి చెమటకు వెలకట్టే అర్హత ఎవరికీ లేదు. వాడికి గౌరవం ఇవ్వాలి. న్యాయం, ధర్మం అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది రంగయ్య గారు. మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడయ్యా. మీ కూతురి తెలివికి, మీ గుణానికి నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. భద్రయ్య ఏడుస్తూ లోపలికి వెళతాడు. రంగయ్య తన గదిలోకి వెళ్లి కుర్చీలో దర్జాగా కూర్చొని తన కూతురి వైపు ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తాడు. తల్లి, రోజు నాగలి పట్టి మట్టిలో బతికే నన్ను ఈ రోజు ఒక గొప్ప వ్యాపారవేత్తను చేశావమ్మా. ఊరిలో ఉన్న 100 మంది రైతులను అప్పుల నుంచి బయటపడేశావు.
ఒక ఆడపిల్ల తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు అని నువ్వు నిరూపించావు. నేను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడైన తండ్రిని. వ్యాపారం అనేది దళారుల సొత్తు కాదు నాన్నా. కష్టపడే ప్రతి రైతు తన పంటకు తగ్గ విలువ రాబట్టుకోవడం తెలుసుకుంటే ఆయనే అతిపెద్ద వ్యాపారవేత్త. మట్టిని ప్రేమించే మీలాంటి రైతులంతా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి నాన్నా. రంగయ్య మల్లీశ్వరీల వ్యాపారం ప్రతి ఊరంతా వ్యాపించింది. వాళ్ళు రైతులను ఎప్పుడూ తక్కువ చెయ్యలేదు. వాళ్లకు సరైన ధర ఇస్తూ వ్యవసాయం, వ్యాపారం రెండూ కలిస్తే ఒక రైతు జీవితం ఎంత గొప్పగా మారుతుందో లోకానికి చాటి చెప్పారు. రైతు కూతురి విజయం ఒక తండ్రిని, పెద్ద వ్యాపారిని మాత్రమే చెయ్యలేదు, ఎంతో మంది రైతుల బతుకులను మార్చేసింది.